అందరికీ. నాకు ఈరోజు సార్ వాయిస్ ఓకేనా? ఈ అవకాశం ఇచ్చిన మన్యం అరవింద్ సార్ గారికి ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు నా పేరు శ్రీరంగ. నేను స్టార్ 1000 ర్యాంకులో ఉన్నాను. నేను ఫస్ట్ నేను ఆర్ట్ ఇచ్చుకుంటాను ముందు, ఎందుకంటే మీరందరూ కూడా నాకు ఆర్ట్ ఇస్తున్నారు. అందుకని చెప్పేసి థ్యాంక్ యూ. మీకు అందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు. మరొకసారి ఎగ్జిక్యూటివ్స్ అందరికి కూడా ధన్యవాదాలు. స్టార్ 1000s, స్టార్ 500s, స్టార్ 250 విఆర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నాకు వండర్ఫుల్ ప్రాజెక్ట్ అందించిన మన చైర్మన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఇండస్ వన్ పరిచయం చేసిన జానా సార్కి, మా అప్లైన్ సురేష్ మాసెట్టి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముందుకెళ్తున్నానండి. నాకు తెలిసిన సమాచారం, నేను తెలుసుకున్న సమాచారం మీకు అందిస్తాను. ఇండస్ వివా ప్రాడక్ట్ గురించి, ఇండస్ వివా ఉత్పత్తుల గురించి. ఈరోజు ఏంటంటే వివా యూఓపి సెక్షన్, వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్. మనకు ఈ వివా ఓరియంటేషన్ ప్రోగ్రాంలో కొత్త సైట్స్ నేను ఇదే ఫస్ట్ టైం చెప్తున్నాను. మీరందరూ కూడా సజెషన్స్ ఇవ్వాలి నాకు లాస్ట్లో. మీరందరూ కూడా సజెషన్స్ కూడా నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరూ కూడా చివరి వరకు వెయిట్ చేయండి. నాకు అచ్చమైన తెలుగులో చెప్తాను నేను. ఏమంటే నాకు ఇంగ్లీష్ అంత రాదు, తెలుగే వస్తుంది, తెలుగే చెప్తాను నేను. మీకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు నేను ప్రోగ్రాంలోకి వెళ్తున్నాను, ఇంకా షేరింగ్లోకి వెళ్తున్నాను. వండర్ఫుల్ పార్ట్స్ అందించిన చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మనం ఒక్కసారి ఇంకా యూఓపి సెక్షన్లోకి వెళ్దాం. మరి ఇక్కడ చదువుతో పని లేకుండా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ మన ప్రోగ్రామ్ని లీడ్ చేసుకుంటూ ఆరోగ్యం ఇస్తూ ఆదాయం తీసుకుంటూ ముందుకెళ్ళొచ్చు మనం అందరం కూడా. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. ఒక వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చూడండి, మనకు వండర్ఫుల్ ఎడ్యుకేషన్ అందించిన వైబ్రెంట్ వివా కూడా మనం ఒకసారి గ్రాండ్ ఆర్టిద్దాం. ఎందుకంటే ప్రతి కంపెనీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండదు. ఏదో ఒక సీనియర్ నేర్పిస్తే నేర్చుకుంటుంటారు. ఎందుకంటే నేను 40 years వర్క్ చేశాను కాబట్టి, 38 years ఇండస్ట్రీస్ వర్క్ చేశాను కాబట్టి నాకు తెలుసు. కానీ ఇక్కడ మనకు ఇండస్ట్రీ కంపెనీ వారు వైబ్రెంట్ వివా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ పెట్టి మనకు అందిస్తున్నారు. మీరు నేర్చుకుంటూ కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు అని. మరి ఇంతటి అవకాశం మనకి ఇచ్చేందుకు సదా అవకాశం థ్యాంక్ యూ. మరి ఏమిటి ఈ కంపెనీ ఉత్పత్తులు ఏమిటి, ఈ కంపెనీ ఎప్పుడు స్థాపించారు, దీనికి ఈ కంపెనీ ప్రోడక్ట్ ఎవరికి అవసరం మనకు అనేది తెలుసుకుందాం. సారీ, మనం ఈ కంపెనీ గురించి తెలుసుకుందాం. మనం ఎందుకు క్రైసిస్లోకి వెళ్తున్నాం, అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి, మరి ఒకప్పుడు ఉన్నవా ఇప్పుడే ఉన్నాయా సమస్యలు అనేది ఇక్కడ మనం ఒక స్లైడ్ ద్వారా తెలుసుకుందాం. ఏంటంటే అప్పుడు రంగా సార్, మీ వాయిస్ కట్ హ్యాపీగా ఎందుకు ఎంత ఎక్కువ కాలం హ్యాపీగా, మరి మనం ఎందుకు ఇప్పుడు ఎక్కువ కాలం హ్యాపీగా లేదు అని మనం ఇక్కడ తెలుసుకుందాం. మరి వాళ్ళు సూర్యోదయానికి ముందుకొని హ్యాపీగా వాళ్ళ యొక్క దైనందిన జీవితంలో పనిలో వెళ్ళిపోయేవారు. వాళ్ళు మేడం వాయిస్ లో వస్తుందా? అది తీసేయండి సార్, బ్లూటూత్ తీసేయండి. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు పెంచాను, వాయిస్ పెంచాను, ఇందాక తగ్గించాను నేను. రైట్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మరి ఒకప్పుడు వాళ్ళు దైనందిన జీవితం ఎలా ఉంది, మన యొక్క రొటీన్ లైఫ్ ఎలా ఉంది, మరి వాళ్ళు ఎక్కువ కాలం హ్యాపీగా బతకడానికి కారణం ఏంటంటే సూర్యోదయానికి ముందే లేసేవారు, వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకొని దైనందిన రొటీన్ వర్క్లోకి వెళ్ళిపోయేవారు, కాయ కష్టం చేసి హ్యాపీగా ఉమ్మడి కుటుంబంతో లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళు భక్తిభావంతో భజనలు చేస్తూ దైనందిన జీవితం హ్యాపీగా గడిపి ఏదో తక్కువ కాలంలో మంచాన పడి చనిపోయేవారు, అతి తక్కువ కాలం. మరి అంత హ్యాపీగా ఉండడానికి మనము ఎంతో పరిజ్ఞానం పెరిగింది, మన యొక్క శాస్త్ర పరిజ్ఞానం పెరిగింది, వాళ్ళకంటే ఎక్కువ మనం లైఫ్ లీడ్ చేస్తాము కదా అనుకుంటే లేదు. ఇక్కడ పరిజ్ఞానంతో పాటు కూడా పరిస్థితులు మారిపోయినాయి. మన పరిజ్ఞానం పెరిగింది, మన నాగరికత పెరిగినప్పుడు మన యొక్క ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు డైలీ ఎక్కువ కాలం
అవుతుంది. ఏంటంటే పొల్యూషన్ కంట్రోల్స్, తర్వాత మనకు డైలీ కూడా మన ఇంట్లో కూడా అన్ని కూడా ఏమున్నాయంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఎక్విప్మెంట్స్ అన్ని కూడా పుడుతూ హాస్పిటల్లో పుడుతున్నాం, మళ్ళీ పెరుగుతూ హాస్పిటల్ చనిపోతున్నాం. మరి ఒకరికొకరు మాట్లాడుకోవడం లేదు, ఐకమత్యాలు ఉండవు, పక్కింటి వాళ్ళు ఏం జరిగిందో మనకు తెలియదు. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఉంటున్నాం కాబట్టి మన లైఫ్ అంతా కూడా ఎక్కువ కాలం మెడికేషన్తో ఉండి తక్కువ కాలం హ్యాపీగా ఉంటున్నాం. మరి అనారోగ్య సమస్యలు ఏంటి, అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, వాటికి కూడా మనము మన యొక్క సమస్యలన్నిటికీ కూడా కారణం ఏంటంటే మన సమస్యలన్నిటికీ కారణాలు ఏంటనేది ఇక్కడ మనకు ఒకసారి తెలుసుకుందాం. ఎక్కడ తప్పు జరుగుతుంది, మనకు వచ్చేది మరి స్లో పాయిజన్ చేస్తుంది. మరి ఏమిటి సార్, మన బాడీ డిజైనింగ్ ఏమైనా మారిందా? ఏమీ మారలేదు. దేవుడు అప్పుడు ఎలా సృష్టించినప్పుడు అలా సృష్టిస్తున్నాడు మనిషిని. కానీ మనము మన బాడీకి అవసరమైన పదార్థాలు ఇవ్వకుండా అనేక రకమైన టేస్టింగ్తో మనం ఇస్తున్నాం. ఫుడ్డే మారింది. మరి మనకి ఏం మారిందంటే మన బాడీకి నీడ్ ఏంటి? విటమిన్స్, ట్రేస్ ఎలిమెంట్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబరు, ఎమినో యాసిడ్స్, ప్రోటీన్స్, ఎర్బ్స్, వాటర్, ఇవన్నీ కూడా అవసరమే. మరి ఫైబర్ లేదు, వాటర్ తక్కువ తాగుతాం. ఏంటంటే కాలకృత్యాలు తీర్చుకోవడానికి మనకు అవకాశాలు తక్కువని చెప్పేసి కొన్ని చోట్ల వాటర్ తీసుకోవడం తగ్గుతారు. ఆ వాటర్ తక్కువ తీసుకోవడం వల్ల మన బాడీలో జరగాల్సిన జీర్ణక్రియలు జరగక సరిగా సక్రమంగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఫైబర్ అన్నాక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మలబద్ధకంతో బాధపడుతున్నాం. ఫైబర్ ఎక్కడ ఉంటుందంటే కాయగూరలు పై లేయర్లో ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, మహిళా మనందరూ కూడా పైన చెక్కు తీసేస్తున్నారు. ఎందుకు తీస్తున్నారంటే దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. ఎందుకంటే కెమికల్స్ ఎక్కువ వాడుతున్నాము. ఆ వడ్డీ కూడా ఆ అవశేషాలన్నీ కూడా పైన లేయర్లో ఉంటాయని చెప్పేసి దాన్ని తీసేసి వంట చేస్తుంటే ఆ ఫైబర్ అందక మనిషి మోషన్ ఫ్రీ కాక కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో అనారోగ్య సమస్యలకు వెళ్ళిపోతుంది. మరి మనం ఏమి ఇస్తున్నాం బాడీ కంటే? రిఫైన్డ్ ప్రోడక్ట్స్ ఇస్తున్నాం ఎవ్రీడే, మీట్ టు అనిమల్స్ ప్రోడక్ట్ ఇస్తున్నాం, బాయిల్డ్ వెజిటబుల్స్, సాల్ట్, షుగరు, ఇవన్నీ కూడా మనం తినకూడదు. సాల్ట్ అనేది, షుగర్ అనేది బయట ప్రోడక్ట్. దీంట్లో కెమికల్ మిక్సప్ వస్తున్నాయి. తర్వాత కొలెస్ట్రాల్, కెఫిన్, కాఫీలో కెఫిన్ ఉంది, టీలో నికోటిన్ ఉంది. మరి ఇవి కూడా మనిషికి ఎడిట్ అయిపోతున్నాం. వీటికి కూడా అనారోగ్య సమస్యలకి వెళ్ళి తీస్తున్నాం. ఆల్కహాల్, మెడిసిన్, ఫుడ్ ఎడిట్స్ అంటే ఫుడ్ కలర్స్, పిల్లలకు రంగురంగు కలర్స్ చూపిస్తున్నారు మార్కెట్లో. మరి ఇవన్నిటికి కూడా ప్రోటో యాసిడ్, పెస్టిసైడ్ కూడా ఎక్కువగా ఉంది. ఫుడ్ ఎడిట్తో పాటు పెస్టిసైడ్ ఎక్కువ ఉంది. మనం ఇప్పుడు రసాయన ఎరువులే వాడుతున్నారు కానీ సేంద్రియ ఎరువులు ఎవరు వాడతలేరు. మరి సేంద్రియ ఎరువుల్ని వాడి పంట పండించే వాళ్ళకు తక్కువ ఉత్పత్తి అవుతుంది, రసాయన ఎరువులు వాడిన వాళ్ళకు ఎక్కువ ఉత్పత్తి వస్తుంది కదా. మరి ఇక్కడ కూడా కాంప్రమైజ్ అయిపోతున్నారు. మరి ఇవన్నిటి వల్ల మనం అనారోగ్యాలకు వెళ్ళిపోతున్నాం. మన వారు మనకు కూడా ఒక ప్రివెన్షన్గా తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనేది చెప్తున్నారు ఇక్కడ. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అంటే మనము ఒక హాస్పిటల్కి వెళ్ళక ముందు ఆరోగ్యాన్ని కాపాడుకుంటే తక్కువ ఖర్చుతోనే ఆరోగ్యానికి, హాస్పిటల్ పాలయ్యాం అనుకోండి అనారోగ్య సమస్యతో మన ఆస్తులు అమ్ముకున్నా సరిపోనంత పరిస్థితులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ యొక్క లేటెస్ట్ పరిజ్ఞానం పెరిగినా కూడా హార్ట్ పెట్టే పరిజ్ఞానం వచ్చింది కానీ ఆస్తులు అమ్మే పొజిషన్ వచ్చింది. మరి ఏంటి అటువంటి సిచ్యువేషన్, మనం ఎందుకు వెళ్ళాలి అని మన ఇండియా కంపెనీ వారు ప్రతి ఒక్క మానవునికి ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో మన ఇండియన్ ఆయుర్వేదం చాలా గొప్పది. ఎందుకంటే మనకు పితామహులు కూడా గొప్ప ఆయుర్వేదిక శాస్త్రం, మన భూమిలో పుట్టిన వాళ్ళే వీళ్ళందరూ కూడా. మన ఆయుర్వేదిక పితామహుడు మనకు ఆయుర్వేదాన్ని గొప్పగా రాసి దాన్ని శోధించి పరిశోధించి తాళపత్ర గ్రంథాల్లో ఉన్న ఆయుర్వేదాన్ని తీసుకొచ్చారు మన ఇండియా కంపెనీ వారు. దీనికి జపాన్ టెక్నాలజీలో తీసుకొచ్చారు. దీంట్లోనే వండర్ఫుల్ ప్రోడక్ట్ 2014లో వచ్చిన ప్రోడక్ట్ ఐపల్స్. మరి ఈ ఐపల్స్ని ఏమిటి, ఇది 1 లీటర్ గాజు బాటిల్లో ఉంది, చాలా బాగా కనపడుతుంది సార్. ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, మరి ఏంటి దీని ఫంక్షనల్ ఏంటి, దీంట్లో ఉన్న పవర్ఫుల్ ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. మరి ఒక ఐపల్స్ 1 లీటర్ గాజు బాటిల్లో ఏమేమి ఉన్నాయనేది కాంబినేషన్గా మనం ఇక్కడ తెలుసుకుంటే, మన 15 రకాల ఫ్రూట్స్ బ్యాలెన్స్గా బ్యూటిఫుల్గా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇందులో చాలా బ్యాలెన్స్డ్ పవర్ఫుల్
ఇంగ్రీడియంట్స్ దీంట్లో ప్రమోట్ చేసి వెల్నెస్గా మనకు తీసుకొచ్చిన ప్రోడక్ట్ ఇది. ఆల్ డిసీజెస్ కూడా మనకు సపోర్ట్ చేసే ప్రోడక్ట్ ఐపల్స్. మరి ఈ ఐపల్స్ని తీసుకునేటప్పుడు దీనికి పరిమాణకంగా ఏం చెప్తున్నారంటే మన కంపెనీ వారు, మన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే మాకు మానవుడు ఆరోగ్యంగా ఉండాలంటే తను తీసుకున్న ఫుడ్తో పాటుగా 3.5 kg కిలోగ్రామ్స్ రంగురంగుల ఆర్గానిక్ ఫుడ్స్ మల్టీ కలర్స్ తీసుకోవాలి. అప్పుడే అతను ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. అతని ఆరోగ్యానికి 5,000 పోషకాలు అందుతాయంట 3.5 kg ఫుడ్స్ తీసుకుంటే. మరి 3.5 kg ఫుడ్స్ ఇప్పుడు ఈ నవీన పరిజ్ఞానంలో మనకు అందడం కష్టం. మరి అందిన కూడా ఆర్గానిక్ ఫుడ్స్ దొరకడం కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్క చోట ఇప్పుడు చెట్టు మీద పండు మాగనిస్తలేరు, తీసుకొచ్చి గోడౌన్లో పెట్టి కెమికల్స్ వేసి మాగిస్తున్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మనము యొక్క ఆర్గానిక్ ఫుడ్స్ తినడం సాధ్యం కాదు. కాబట్టి మన ఇండస్వా కంపెనీ వారు 2014లోనే మన యొక్క జీవన విధానాన్ని అంచనా వేసుకొని ఒక పరిజ్ఞానంతో దీన్ని తీసుకొచ్చారు జపాన్ టెక్నాలజీలో. ఏంటంటే ఈ యొక్క ఐపల్స్లో అత్యంత పరిమాణమైన సూపర్ ఫ్రూట్ అకైబెర్రీ. ఈ అకైబెర్రీ అనేది ఎక్కడ పండుతుంది, దీని యొక్క జన్మస్థానం ఏంటని మనం తెలుసుకుందాం. అకైబెర్రీ అనేది ఈ సూపర్ ఫ్రూట్ ఫౌండేషన్ వల్ల సౌత్ అమెరికాలోని అమెజాన్ రైన్ ఫారెస్ట్లోనే ఇది పండుతుంది. బ్రెజిల్ దేశం, బ్రెజిల్ కంట్రీలో ఉంది అమెజాన్ రైన్ ఫారెస్ట్. మరి ఏంటి దాని ప్రత్యేకత? మన ఇండియాలో పండించచ్చు కదా సార్ అంటే, దాని పండడానికి 365 days రైన్ ఫాల్ ఉండాలి, 24 hours. అప్పుడే మనకు ఇది పండుతుంది. కాబట్టి ఇది పండాలంటే మనకు 365 days రైన్ ఫాల్ ఉండి మనం కంటిన్యూగా మనం పండించగలిగితే పండుతుంది. మరి అటువంటి పంట అక్కడ పండినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ ట్రైబల్స్ పరిశోధన చేస్తే అక్కడ వాళ్ళ లైఫ్ స్టైలే 120 years ఉంది, వాళ్ళకు క్యాన్సర్ అనేది లేదు. మనకు ఇంతంత పరిమాణం ఉన్న ఈ పండుని పరిశోధన చేసి దీన్ని మనకంటే ముందు నాసా వాళ్ళు వాడారు. నాసా వాళ్ళు అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా పరిశోధన చేసుకుని ఓజోన్ పొర దాటిన తర్వాత అక్కడ వాళ్ళకు కూడా బుద్ధిమాందము, స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళు ఏసీ డ్రింక్గా రూపాంతరం చెందుకొని దీన్ని తీసుకెళ్ళి ఈ డ్రింకులు వాడి ఒక అత్యంత పోషకులున్న ఫుడ్తో తిరిగి వచ్చారు వాళ్ళు. అటువంటి అకైబెర్రీని ఒకసారి మన వాళ్ళు కూడా పరిశోధన చేసి ఏమిటి దీంట్లో అంటే అత్యంత ఒరాక్ వాల్యూస్, అంటే మన యొక్క బాడీకి కావాల్సిన ఒరాక్ వాల్యూస్, ఆక్సిడేటివ్ ఈ ఒరాక్ వాల్యూస్ 1,02,700 moles per 100 grams ఉన్నాయి. మరి ఇంత ఒరాక్ వాల్యూస్ ఉన్న ఫుడ్స్ మన ఇండియాలో లేదా అంటే లేదు. ఎందుకంటే మన ఇండియాలో ఉన్నది రెండే రెండు. ఒకటి ఉన్న ఫుడ్స్లో కూడా అత్యంత ఉన్నది ఒకటే ఒక ఫ్రూట్, అది అలనేరేడు పండు. అలనేరేడు పండులో 5 పోషకాలు ఉన్నాయి. మన యొక్క పుచ్చకాయలో 1 పోషక విలువ ఉంటుంది 100 grams తీసుకుంటే. మరి ఈ యొక్క 100 grams ఈ యొక్క అసైబెర్రీలో 1,027 times ఎక్కువగా ఉంది పోషకులు. అటువంటి అసైబెర్రీని 14% మన ఐపల్స్లో పెట్టి 15 రకాల ఫ్రూట్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్స్తో తీసుకొచ్చారు ఐపల్స్ 1 liter బాటిల్. మరి ఆ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్స్లో మరి ఇండియన్ పళ్ళు 7 ఉంటే బెర్రీస్ ఒక 8 ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడి నుంచి ఎలా తీసుకొచ్చారు సార్ అంటే, ఈ యొక్క అకైబెర్రీని కూడా చెట్టు నుంచి తెంచిన తర్వాత -80 degrees డీఫ్రీజ్ చేసి పౌడర్ రూపంలో తీసుకొచ్చి మన ఐపల్స్లో మిక్స్ చేయడం జరిగింది. మరి ఈ ఐపల్స్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి సార్ అంటే, మనకు రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి ఇందులో. రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి, మన కణాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి? మన కణాలు జబ్బులు బారిన పడకుండా రక్షించేది మన యాంటీ ఆక్సిడెంట్స్. మన మిలిటరీకి, దేశానికి మిలిటరీ ఎలాగో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అలాగా రక్షణ కల్పిస్తాయి. తర్వాత ఇమ్యూనిటీ హెల్త్ సపోర్ట్, తర్వాత మనకు గుండెకు రక్షణ కల్పిస్తుంది యొక్క ఐపల్స్. తర్వాత మన క్యాన్సర్ సపోర్ట్గా కూడా ఒక స్టేజ్ ఇంకొక స్టేజ్కి వెళ్ళకోకుండా రక్షణ కల్పిస్తుంది, సపోర్ట్గా ఉంటుంది మన యొక్క ఐపల్స్. మరి ఇటువంటి అసైబెర్రీ ఐపల్స్ని ఎవరెవరు వాడుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు అండి. 1 liter గాజు బాటిల్లో వచ్చింది. ఇది 2 months బేబీ నుంచి 100 years వరకు ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. దీనికి మన డాక్టర్ గారు ఏం చెప్తారో ఒక్కసారి ఒక వీడియో చూద్దాం. మీరందరూ కూడా ఒక్కసారి దీనికి గ్రాండ్ హార్ట్ ఇవ్వండి. డాక్టర్ గారి వీడియో చూద్దాం. ఒకసారి డాక్టర్ గారి వీడియో ప్లే చేస్తాను. అది చూసిన వెంటనే మనము ఒక ప్రోడక్ట్లోకి వెళ్దాం. నెక్స్ట్ ప్రోడక్ట్లోకి చేస్తున్నారా సార్? చేస్తున్నాను సార్, ప్లే చేస్తున్నాను. ఇది మన డాక్టర్ గారి వీడియో.
హలో ఫ్రెండ్స్, మీ అందరికీ ఇండస్ వివా కంపెనీ నుంచి ఒక అద్భుతమైన సూపర్ బ్రాండ్ ఐపల్స్ని పరిచయం చేయబోతున్నాను. ఐపల్స్ అనేది మిశ్రమ పండ్ల రసం. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా ఐపల్స్ ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ ఫ్రూట్ బ్లెండ్ మరియు హృదయానికి సంబంధించిన వ్యాధులకు మంచిది. ఐపల్స్లో ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్ పదార్థము అసాయ్ బెర్రీ. అసాయ్ బెర్రీ పండులో ఒరాక్ స్కోరు 1,02,700 ఉంటుంది. అసాయ్ బెర్రీ అనేది ప్రపంచంలో నంబర్ 1 సూపర్ ఫ్రూట్ అంటారు. ఇది సౌత్ అమెరికాలో అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోనే దొరుకుతుంది. అసాయ్ బెర్రీ నాసా స్పేస్ డ్రింక్ AS-10లో కూడా ఉంటుంది, ఎందుకంటే ఆస్ట్రోనాట్స్ని రేడియేషన్ నుంచి కాపాడడానికి. ఐపల్స్లో అసాయ్ బెర్రీ మాత్రమే కాకుండా 14 వేరే యాంటీ ఆక్సిడెంట్స్ పండ్ల మిశ్రమం కూడా ఉంటుంది. మీరు సేవించే ప్రతి 60 ml ఐపల్స్ మీకు 3.5 kg తాజా సేంద్రియ ఆర్గానిక్ పండ్లకి సమానము మరియు ఒరాక్ స్కోరు 7000 ఉంటుంది. ఐపల్స్ ఎఫెక్టివ్లీ మీ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, మీ బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తుంది, హృదయాన్ని కాపాడుతుంది, క్యాన్సర్ వ్యాధిలో సహకరిస్తుంది, మీ డైజెస్టివ్ సిస్టమ్ని సపోర్ట్ చేస్తుంది మరియు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఐపల్స్ వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, కాబట్టి అన్ని రకాల వయసు వాళ్ళు వాడవచ్చు. ఫర్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ మీరు ప్రతిరోజు 30 ml ఐపల్స్ 2 సార్లు తినడానికి అరగంట ముందు తీసుకోండి. మీ ఆనందానికి మరియు ఆరోగ్యవంతమైన జీవితానికి వాడండి ఐపల్స్. థ్యాంక్ యూ అందరికీ. డాక్టర్గా చెప్పారు కదా, మన ఆరోగ్యానికి హ్యాపీగా ఉండడానికి మనం ఐపల్స్ వాడదాం. రైట్, సెకండ్ ప్రోడక్ట్ ఒక్కసారి షేరింగ్లోకి వెళ్తున్నాను. మన యొక్క మహిళా మనులందరూ కూడా ఊహించదగ్గ ప్రోడక్ట్. ప్రతి ఒక్క మహిళకు ఇంటికి దీపం ఇల్లాలంటారు కదా, అటువంటి మహిళల కోసం వచ్చిన ప్రోడక్ట్ మన యొక్క సెకండ్ ప్రోడక్ట్ ఐకేర్. మన ఐకేర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం, ఎందుకంటే మహిళల కోసమే ప్రత్యేకంగా తీసుకొచ్చిన ప్రోడక్ట్ ఇది. మరి మహిళలకి అంత ప్రత్యేకత ఎందుకంటే ప్రత్యుత్పత్తి గర్భధారణ వాళ్ళ దగ్గరే ఉంది కాబట్టి వాళ్ళకు ఒక ప్రత్యేక మనము చాటి చెప్పాలి. మనం అందరం కూడా ఈరోజు ఈ భూమి మీద ఉన్నామంటే వాళ్ళ గర్భధారణ వల్లనే మనం ఈరోజు ఈ భూమి మీదకి వచ్చాం. మనం ఒక మన ఐకేర్లో ఎందుకు ఇది మహిళలకి అని చెప్తున్నారు కదా సార్ మీరు, మరి దీంట్లో ప్రత్యేకత ఏమిటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ పింక్ కలర్లో ఉంటుంది, ఒక 1 లీటర్ గాజు బాటిల్లో వచ్చింది. మరి దీని యొక్క మహిళలకి ఎలా వర్క్ చేస్తుంది, ఇది ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇందులో, ఏమిటి దీని ప్రత్యేకత అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ఈ ప్రోడక్ట్ 2002లో వచ్చింది, 2022లో వచ్చింది మన ప్రోడక్ట్. చాలా వండర్ఫుల్ ప్రోడక్ట్. మనం ఒకసారి ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకుందాం. మరి ఒక ఐకేర్లో ఉమెన్స్ కోసమే ఎలా డిజైన్ చేశారు, ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇందులో అనేది ఉమెన్స్ కోసం, వాళ్ళ వెల్నెస్ కోసమే ఇది ప్రత్యేకంగా మనకు తీసుకొచ్చిన ప్రోడక్ట్. ఇది న్యాచురల్ ఫార్ములేషన్తో తీసుకొచ్చారు. ఇది ఆయుర్వేదిక్ అడ్వాన్స్ ఆయుర్వేదాలో చాలా వాళ్ళకు కావాల్సిన డిజైన్లో తీసుకొచ్చి ఇందులో ఏమున్నాయంటే మనకు ప్రోడక్ట్స్లో కూడా మనకు చాలా హెర్బ్స్ అన్ని కూడా 13 రకాల హెర్బ్స్ కలిపి మిక్స్ చేసుకొని దాంట్లో మెయిన్ హెర్బ్స్ వచ్చేసి కర్కుమిన్. కర్కుమిన్ అంటే పసుపు నుంచి 1 kg పసుపులో 1 గ్రామ్ కర్కుమిన్ వస్తుంది. దాంతోపాటుగా ఉమెన్స్ చాలా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా వాళ్ళ ఉమెన్స్ వెల్నెస్ కోసం మనకు ఇవన్నీ తీసుకొచ్చారు. ఆ ఉమెన్స్కి ఏ ప్రాబ్లమ్స్ వెయిట్ కోసం తీసుకొచ్చారనేది కూడా మనం ఒక్కసారి తెలుసుకుందాం. దీంట్లో ఐకేర్ డిజైన్ చేయడానికి సపోర్టింగ్గా కూడా మనకు సైంటిఫిక్ పరంగా కూడా చాలా వరకు మనకు మన ప్రోడక్ట్లో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చారు. ఎలాంటి కెమికల్స్ మిక్స్ చేయకుండా గాజు బాటిల్ అనేది మనకు ప్రోడక్ట్ని నిల్వ చేయడం జరిగింది. ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ ఏమి ఉండకూడదు అని. ఒక 1 year పాటు మనం ప్రిజర్వేటివ్స్ లేకుండా నిల్వ చేయాలంటే ఒక గాజు బాటిల్లో కానీ ఒక పింగాణి మనకు సాధ్యమవుతుంది. మనకు పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి దాన్ని కూడా మనం పాటించాలి మన కంపెనీ వారు. మన కంపెనీలో ఇండియాలో దొరికిన గాజు బాటిల్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకొని తీసుకొచ్చి మనకు ఇందులో తయారు చేశారు. మరి ఈ యొక్క ఐకేర్లో ఏమున్నాయి అనేది ఒకసారి మనము ఈ ఐకేర్ని 35 years అబవ్ ఉన్న మహిళలు అందరూ కూడా వాడాలంట. మరి ఐకేర్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయంటే
ప్రతి ఒక్క మహిళ కూడా ఇప్పుడు బాలికలు ఎప్పుడు మెన్సెస్ కావాలి 13 సంవత్సరాల తర్వాత మనకు 14 సంవత్సరాలు మెన్సెస్ కావాల్సి వాళ్ళు 8 ఇయర్ 9 ఇయర్స్ మెన్సెస్ అవుతున్నారు. ఆ జరిగిన తర్వాత కూడా వాళ్ళకు అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆ సమస్యలతో కూడా వాళ్ళు సతమతం అవుతూ ఉంటే వీళ్ళందరి కోసం మనకు తీసుకొచ్చిన ఐకేర్ ప్రోడక్ట్లో ఒక కర్క్మిన్, ఓస్వియల్ ఎక్స్ట్రాక్ట్, సాంబ్రాణి, తర్వాత దాంతోపాటుగా శతావరి, ఆస్పాగిరస్, దీంతో పాటుగా నల్లేరు, సరస్వతి ఆకు, తర్వాత కలబంద, ఉసిరి, రామాఫలము, లక్ష్మీ ఫలము, ఇలా 13 రకాల ఇంగ్రీడియంట్స్తో మన యొక్క ఐకేర్ రూపొందించారు. దీన్ని ప్రతి ఒక్క మహిళ కూడా 35 ఇయర్స్ అబవ్ ఉన్న మహిళలందరూ కూడా ప్రివెన్షన్గా వాడుకుంటే వాళ్ళ ఆరోగ్యాన్ని ఎలాంటి స్ట్రెస్ లేకుండా, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా వాళ్ళ ఎముకలు కానీ పడుత్వం కోసం కానీ వాళ్ళకి అన్ని ఆరోగ్య సమస్యలు రాకుండా కూడా కాపాడుకోవచ్చు. మరి 35 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళు వాడకూడదా సార్ అంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. వాళ్ళ ఆరోగ్యానికి ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక 3 to 4 months వాడుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది మన వండర్ఫుల్గా మన బాలికలకు చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళు ఎప్పుడు 13-14 సంవత్సరాలు కావాల్సినవి మెన్సెస్ ముందే వస్తే వాళ్ళకి పీసీఓఎస్ ప్రాబ్లం సరిగ్గా కాక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి మెనోపాజ్ దశ ఎప్పుడు రావాలంటే 35, 40, 60 ఇయర్స్ తర్వాత రావాల్సిన మెనోపాజ్ దశ కూడా ఇప్పుడు 35, 40 ఇయర్స్గా వస్తుంది. దాంతోపాటుగా మనకు స్ట్రెస్, యాంగ్జైటింగ్, మోకాళ్ళు గుజ్జరిగిపోవడం ఇవన్నీ కూడా మహిళలకు సమస్యలుగా వస్తున్నాయి. వాటి సమస్యలు అంటే కూడా పరిష్కారంగా ఈ ఐకేర్ని డైలీ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ 30 ml, నైట్ డిన్నర్ 30 ml వాడుకుంటే వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దీనికి కూడా మనకు వండర్ఫుల్గా సార్ సురేష్ సార్ ఐకేర్ వీడియో ఉంది మీ దగ్గర, ఒకసారి ప్లే చేయండి సార్. దీంట్లో లేదు ఐకేర్ వీడియో, మీ దగ్గర ప్లే చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి మనకు వండర్ఫుల్గా ఐకేర్ గురించి చూపించాడు సార్. నెక్స్ట్ థర్డ్ ప్రోడక్ట్ మనకు వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి, ఐ కాఫీ. మరి ఈ కాఫీలో ఏమున్నాయి అనేది ఒకసారి తెలుసుకుందాం. వండర్ఫుల్ కాఫీ. ఈ కాఫీ ఏంటంటే సుపీరియర్ కాఫీ గింజలు మనకు తీసుకొని దాంట్లో ఆయుర్వేదాన్ని మిక్స్ చేశారు. మరి ఏమిటి ఈ ఆయుర్వేదం అంటే, ఈ మన యొక్క ఆయుర్వేద పితామహుడు చరక మహర్షి చరక సముద్రంలో రాసిన శాసిటాలు కూడా దీంట్లో తీసుకొచ్చారు. ఈ యొక్క మూలము, ఈ ఐ కాఫీ మూలము శాసిటాల్. ఈ శాసిటాల్ ఏంటి సార్ మరి ఇంత చెప్తున్నారు మీరు, ఈ యొక్క కాఫీ గింజలు ఉన్నాయి కదా మరి దీంట్లో కెఫెన్ ఉండదంటే మన కాఫీలో కెఫెన్ ఉండదండి. ఎందుకంటే మన కాఫీని జపాన్ టెక్నాలజీలో తీసుకొచ్చారు. జపాన్ టెక్నాలజీలో మన ఆయుర్వేదానికి కూడా టేస్ట్ రూపంలో తీసుకొచ్చారు. ఈ యొక్క శాసిటాల్ అనే మొక్క ఒక డ్రాప్ నాలుగు తీసుకుంటే 1 వీక్ మనకు చేదు పోదు. అటువంటి చేదు మొక్కని రాత్రి నానబెట్టుకుని పొద్దున కషాయంగా తాగితే 1000 సమస్యలకు పరిష్కారంగా ఉపయోగపడుతుందని చెప్పి రాసిపెట్టాడు మన చరక మహర్షి చరక సముద్ర గ్రంథం. అటువంటి శాసిటాల్ మీద మన వాళ్ళు క్లినికల్గా ట్రయల్స్ చేసి పరిశోధనలు చేసి దాన్ని ఏ రూపంలో ఆరోగ్యంగా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ పొద్దున టీ కాఫీలు తాగుతూ ఉంటారు కదా, ఆ పానీయంలోనే మనం ఈ యొక్క ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతోనే ఆ జపాన్ టెక్నాలజీలో మన యొక్క కాఫీ గింజల్ని 40 degrees 8 hours రోస్ట్ చేసి కెఫిన్ తీసేసి పాలిఫినాల్ ఉత్పత్తి అయితే అక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ ఉత్పత్తి అయ్యాయి. అందులో మన శాసిటాల్ని మిక్స్ చేసి దాంతో పాటుగా నరాల బలహీనతకి, మెమరీ పవర్ పెంచడానికి ముకునాఫిరెన్స్
ఒక ధూళిగిండి గింజలు అంటారు, కీటకాయలు అక్కడ తెలంగాణలో. ఈ ధూళిగిండి గింజల్ని కూడా ముకునా ఎల్డో పాని అందులో మిక్స్ చేసి ఒక చాసిటాలు, ముకునాఫిరెన్స్, తర్వాత మన యొక్క కాఫీ గింజలు, కెఫిన్ లేని కాఫీ గింజలతో ఒక ఐ కాఫీని తీసుకొచ్చారు. ఇది ఒక బ్లడ్ షుగర్ సపోర్ట్గా మన కాఫీ చాలా ఉపయోగపడుతుందండి. దీంతో పాటుగా ఇంకా అనేక బెనిఫిట్స్ ఉన్నాయి. మన కాఫీ 2 వేరియంట్స్లో వస్తుంది. మనకు ఇక బ్లడ్ షుగర్ సపోర్ట్ మేనేజ్మెంట్ ఎందుకు సార్ అంటే, మనకు ఒక్కసారి బాడీలో బ్లడ్లో షుగర్ పెరిగిందంటే దాన్ని కన్ను చేయడానికి మళ్ళీ మన చేత కాదు. మన అలోపతిలో ఎక్కడ మెడిసిన్ లేదు, దాని నుంచి కంట్రోల్ చేసుకుంటుండొచ్చే కానీ రివర్స్ రావడానికి మనకు లేదు. మన ఐ కాఫీతో రివర్స్ చేసుకోవచ్చు. మన బ్లడ్ షుగర్ సపోర్ట్గా మనకు ఉపయోగపడుతుంది మన యొక్క ఐ కాఫీ. మరి ఈ ఐ కాఫీలో ఈ 3 ఇంగ్రీడియంట్స్తో పాటుగా మనకున్న ఐ కాఫీని 2 వేరియంట్స్లో వచ్చింది. ఇది బ్లాక్ కాఫీ, క్రీమర్ కాఫీ. బ్లాక్ కాఫీలో శాస్త్రాలు 20% ఉంటుంది, క్రీమర్ కాఫీలో 11% ఉంటుంది. మరి ఈ కాఫీ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, మనకు ఈ యొక్క కాఫీని ఫస్ట్ మానవుడు ఆరోగ్యంగా ఉండాలంటే జీవనం డైజెషన్ సిస్టమ్ బాగుండాలి. ఆ డైజెషన్ సిస్టమ్ని ఫ్రీ చేస్తుంది మన యొక్క ఐ కాఫీ. సెకండ్, మనం తీసుకున్న ఫుడ్ వల్ల కానీ మనకు వచ్చే ట్యాబ్లెట్ వల్ల కానీ సైడ్ ఎఫెక్ట్ అంతా కూడా కాపాడుతుంది. తర్వాత థర్డ్ వచ్చేసేసి మనకు బ్లడ్ షుగర్ సపోర్ట్గా ఉపయోగపడుతుంది. ఒక కప్పు కాఫీ తాగితే మనం షుగర్ లేక వెళ్ళకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు లైఫ్ లాంగ్. ఇదే మన కాఫీ యొక్క ప్రత్యేకత. దాంతోపాటుగా మనకు బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగించి నరాలకు బ్లడ్ సర్క్యులేషన్ ఫ్రీ చేసి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ తర్వాత బీపీ కానీ ఇలాంటి వాటికి కూడా సపోర్టివ్గా మన ఐ కాఫీ ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా మన కాఫీలో ఇక 2 ఎంజైమ్స్ మనకు లేడీస్కి, జెంట్స్కి టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ అనే ఎంజైమ్స్ సటన్ ఏజ్ తర్వాత ఆగిపోతాయి. వాటిని కూడా ఉత్పత్తి చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తర్వాత మనకు నరాల బలహీనత, నరాల మెమరీ పవర్ పెంచడము, నరాలను కూడా స్ట్రెంథెన్ చేసుకుని మనకు ఉపయోగపడేది. ఇదే కాకుండా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మన ఐ కాఫీలో. ఈ యొక్క కాఫీని ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఒక బాక్స్లో 50 ప్యాకెట్లు వస్తాయి. ఒక 3 కప్పులు చేసుకుని ఒక ప్యాకెట్ 75 రోజులు వాడుకోవచ్చు. ఒకవేళ అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వితౌట్ డయాబెటిక్ వాళ్ళు మార్నింగ్ ఆఫ్ ఈవినింగ్ ఆఫ్ వాడుకొని 4 to 5 monthsలో వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నెక్స్ట్, ఆ కాఫీలోనే మనం ఇంకా షుగర్ ఉన్న వాళ్ళు అయితే గిన మార్నింగ్ ఒక ప్యాకెట్, ఈవినింగ్ ఒక ప్యాకెట్ వాడుకొని వాళ్ళు డయాబెటిక్ని ట్యాబ్లెట్తో పాటుగా వాడుకుంటూ నార్మల్గా తీసుకొచ్చుకోవచ్చు. మెడికేషన్ లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. ఇన్సులిన్ ఉన్న వాళ్ళు అయితే కానీ, డయాలసిస్ వాళ్ళు కానీ ఇక బ్లాక్ కాఫీని వాడుకొని వాళ్ళు కూడా ఒక 8 to 10 monthsలో నార్మల్కి వచ్చే సపోర్టింగ్ కూడా మన ఐ కాఫీలో ఉందండి. చాలా వండర్ఫుల్ కాఫీ. ఇది థర్డ్ ప్రోడక్ట్. ఇక మనకు నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఒక్కసారి ఐగ్లో. దీనికి చూసే ముందు ఒకసారి డాక్టర్ గారి వీడియో చూద్దాం. ఈ ఐ కాఫీ గురించి డాక్టర్ గారు ఏం చెప్తున్నారో విందాం ఒకసారి. ఇండస్ వివా కంపెనీ నుంచి ఒక అద్భుతమైన ప్రోడక్ట్ పరిచయం చేయబోతున్నాను. అదే ఐ కాఫీ. మీకు తెలుసా, కాఫీ అనేది ప్రపంచంలోనే ఎక్కువగా వాడే ఒక ద్రవ పదార్థం. ఒకవేళ అదే కాఫీ మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ మీ రక్తంలోని షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసేదైతే ఆశ్చర్యంగా ఉంది కదా. ఐ కాఫీ అనేది ఇండస్ వివా కంపెనీ నుంచి మరొక అద్భుతమైన ప్రోడక్ట్. దీంట్లో కర్ణాటక రాష్ట్రం కూర్గ్ ప్రాంతం నుంచి తెచ్చిన కాఫీ గింజల నుంచి ప్రీమియం బ్లెండ్ ఆఫ్ కాఫీ ఎక్స్ట్రాక్ట్ వాడటం జరిగింది. ఐ కాఫీలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఐ కాఫీ క్రీమర్, రెండోది ఐ కాఫీ బ్లాక్. ఐ కాఫీలో సలేషియా రెటికులేటా అనే మొక్క వేరు నుంచి తీసిన సాల్సిటాల్ అనే పేటెంటెడ్ హర్బల్ ఎక్స్ట్రాక్ట్ బ్లెండ్ ఉంది. ఈ సలేషియా రెటికులేటా అనే మొక్కని ఏకనాయకం సప్తరంగ అని కూడా అంటారు. ఇది ఆయుర్వేద గ్రంథంలో 500 సంవత్సరాల క్రితం డయాబెటిస్కి ఔషధంగా వాడేవారు. ఐ కాఫీ అనేది మీ రక్తంలో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి అన్ని రకాల డయాబెటిస్ ఉన్నవాళ్ళు కూడా వాడొచ్చు. ఐ కాఫీ అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ ఉన్నవాళ్ళు వాడొచ్చు. ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫర్ ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఐ కాఫీని ప్రతిరోజు 2 సార్లు తినడానికి అరగంట ముందు తీసుకోవాలి. మీరు ఇప్పుడు రోజు వాడే కాఫీని వదిలేసి ఐ కాఫీని వాడండి. రైట్. డాక్టర్ గారు కూడా రోజు వాడే కాఫీని మానేసి ఐ కాఫీని వాడమని చెప్తున్నారు. మనం అందరం కూడా ఐ కాఫీ వాడుకుందాం. చాలా వండర్ఫుల్గా మనకు ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ వచ్చిన ప్రోడక్టు ఐగ్లో, 4th ప్రోడక్ట్. ఐగ్లో అనే లోపల మనం అందరం కూడా ఫేస్కు పైన తీసుకునే ఫెయిర్ అండ్ లవ్లీ ఇలాంటివని మనం అనుకుంటాం.
ఈ గ్లో అనేది ప్రతి ఒక్క వ్యక్తికి అవసరమే, ఎందుకంటే ఆడవాళ్ళే కాదు మగవాళ్ళకు కూడా. ఇన్నర్లో మనకు స్కిన్ సమస్యలు రాకుండా ఈ గ్లోను వాడుకొని కూడా మనకి ఇంతవరకు పైన పూసుకునే పూతలే ఉన్నాయి, కానీ ఇండియాలో మన ఇండస్వా కంపెనీ ఒక్కటే ఇన్నర్గా తీసుకుని ఐగ్లో తీసుకొచ్చారు. మరి ఇన్నర్గా తీసుకునే ప్రోడక్ట్ అంటున్నారు కదా సార్, ఇది మరి ఏంటి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అనేది కూడా మీకు అందరికీ ఒక క్వశ్చన్ రావచ్చు. అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఏవి లేకుండానే మన ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఐస్ ప్రీమియం సర్టిఫికేట్ ఉన్నాయి. ఐస్ ప్రీమియం సర్టిఫికేట్తో వచ్చినవి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉందని వాళ్ళు నిరూపణ చేశారు, మన కంపెనీ వాళ్ళు కాదు. మరి ఈ యొక్క ఐగ్లోని ఏమున్నాయి, ఇందులో ఎవరెవరు వాడుకోవచ్చు అనేది మనం తెలుసుకుందాం. ఏ వర్క్ చేస్తుంది మనకు అనేది కూడా తెలుసుకుందాం. మరి ఐగ్లోలో మెయిన్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఇది ఒక బాక్స్లో 28 ప్యాకెట్స్ వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రివెన్షన్గా నైట్ డిన్నర్ తర్వాత ఒక ప్యాకెట్ వాడుకోవచ్చు. మరి దీంట్లో ఏమున్నాయంటే మెయిన్ ఇంగ్రీడియంట్స్ సాఫ్రాన్, కాశ్మీర్ వ్యాలీలో దొరికే సాఫ్రాన్ ఎంత కాస్ట్ అయింది. ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ లేడీ పిల్లలు చాలా ఆరోగ్యంగా కాంతివంతంగా పుట్టాలని చెప్పేసి మనకు 5 నెలల తర్వాత పాలలో కల్పిస్తుంటారు ఈ యొక్క ప్రెగ్నెన్సీ లేడీస్కి ఈ యొక్క కుంకుమ పువ్వు. ఈ సాఫ్రాన్ అనే కుంకుమ పువ్వు దీంతో పాటుగా కొలాజిన్, దాంతోపాటుగా న్యాచురల్ కొలాజిన్తో పాటుగా మనకు ఐ విటమిన్, బంతిపూలను ఐ విటమిన్ ఉంది. దీంట్లోనే ఒక సాఫ్రాన్తో పాటుగా మనకు లూటిన్, కోకిటన్ ఎంజైమ్, తర్వాత మనకు ద్రాక్ష గింజలు, ద్రాక్ష పళ్ళను మనము గింజలు తీసేస్తున్నాం, ఆ ద్రాక్ష గింజల సారం కూడా ఇందులో ఉంది. ఇటువంటి వండర్ఫుల్ ఐగ్లో ఇంగ్రీడియంట్స్కి ఏ వర్క్ చేస్తే మనకి ఏది ఉపయోగపడుతుందని మనం ఒకసారి తెలుసుకుందాం. ఈ యొక్క ఐగ్లోలో మనకు వాడుకోవడం వల్ల ప్రివెన్షన్గా మనకు అత్యంత పరిమాణికంగా ఉన్న లివర్ అటాచ్మెంట్ చేస్తుంది. మన బాడీకి లివర్ చాలా ఇంపార్టెంట్. గుండెన్నా ఇంపార్టెంట్, ఎంతో మన పిరిగిడ అంత పరిమాణమే ఉంటుంది, కానీ లివర్ చాలా బరువైనది, 1.5 kg ఉంటుంది. అతిపెద్ద అవయవం లివరు. దాంతోపాటుగా మన శరీరాన్ని కప్పి ఉంచిన 7 పొరల చర్మం కూడా అతిపెద్దది. ఈ స్కిన్ను కూడా మాయిశ్చరింగ్ చేసి 7 పొరల్ని కాపాడి లోపల నుంచి మనకు గ్లో తీసుకొచ్చేసి వండర్ఫుల్గా మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా, లివర్ నుంచి జబ్బులు రాకుండా రక్తం శుద్ధి చేసి మనకు ఆరోగ్యాన్ని కాపాడుతుంది మనకు ఐగ్లో. మరి ఏదైనా లివర్ సోయాసిస్ కానీ, లివర్ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత యొక్క లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ, స్కిన్ అలర్జీ ఉన్న వాళ్ళు కానీ అయితే మార్నింగ్ ఒక చాషీట్, ఈవినింగ్ ఒక చాషీట్ తీసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఒకవేళ ప్రివెన్షన్గా వాడుకునే వాళ్ళు నైట్ డిన్నర్ తర్వాత ఒక ప్యాకెట్ తీసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది ఒక ఐగ్లో వండర్ఫుల్గా. డాక్టర్ గారి వీడియో కూడా చూద్దాం ఒకసారి. హలో ఫ్రెండ్స్, నేను మీకందరికీ ఇండస్ వివా కంపెనీ నుంచి ఒక అద్భుతమైన న్యూట్రీ కాస్మెటిక్ ప్రోడక్ట్ని పరిచయం చేయబోతున్నాను. అదే ఐగ్లో. ఐగ్లో అనేది భారతదేశంలోనే మొట్టమొదటి ఇంటర్నల్ కాస్మెటిక్ ప్రోడక్ట్. దీంట్లో హర్బల్ ఇంగ్రీడియంట్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మీ శరీరం లోపల నుంచి పనిచేసి మీ బాహ్య చర్మాన్ని కాంతింపచేస్తుంది. ఐగ్లో మీకు 4 నోరూరించే రకాలుగా లభిస్తుంది. అవి స్ట్రాబెర్రీ, బ్లాక్ కరెంట్, మ్యాంగో మరియు ఆరెంజ్. ఐగ్లో అనేది 100% సహజ సిద్ధమైన ప్రోడక్టు. ఇందులో కశ్మీర్ వ్యాలీ నుంచి తెచ్చిన అత్యుత్తమమైన కుంకుమ పువ్వు ఉంటుంది. ఇది ఆయుర్వేద కాలం నుంచి స్కిన్ మాయిశ్చరైజింగ్ మరియు స్కిన్ హీలింగ్ బెనిఫిట్స్ కోసం వాడటం జరిగింది. ఐగ్లోలో కుంకుమ పువ్వుతో పాటు న్యాచురల్ ప్లాంట్ కొలాజన్, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, లికరైజ్ ఎక్స్ట్రాక్ట్, కోజిక్ యాసిడ్, న్యాచురల్ ల్యూటిన్, కో ఎంజైమ్ క్యూటెన్ కూడా ఉంటాయి. ఐగ్లో స్కిన్ లైట్నింగ్కి, యాంటీ ఏజింగ్కి, స్కిన్ మాయిశ్చరైజింగ్కి సహకరిస్తుంది. అంతేకాకుండా అది డార్క్ స్పాట్స్, పింపుల్స్ని కూడా తగ్గిస్తుంది. ఐగ్లో మీ రక్తాన్ని మరియు లివర్ని శుద్ధపరిచి మీ చర్మ ఆరోగ్యాన్ని మరియు కాంతిని పరిరక్షిస్తుంది. ఐగ్లో అన్ని రకాల వయసు వారికి మరియు స్కిన్ టైప్స్కి వాడవచ్చు. ఐగ్లో మగవారికి, ఆడవారికి మరియు పిల్లలకి ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా వాడవచ్చు. ఫర్ బెటర్ రిజల్ట్స్ మీరు ప్రతిరోజు 2 ఐగ్లో శాషేలు తిన్న 15 నిమిషముల తర్వాత వాడవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఐగ్లోని వాడండి, మీ చర్మాన్ని కాంతింప చేసుకోండి. రైట్, డాక్టర్ గారు చెప్పారు. వండర్ఫుల్ ప్రోడక్ట్ ఐగ్లోని వాడుకొని మనకు ఆ చర్మ సౌందర్యాన్ని కాపాడుకుంది. మరి ఇప్పుడు
మనకు ఫిఫ్త్ ప్రోడక్ట్ మనకు ఐస్ క్రీమ్ గురించి మీకు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క ఫిఫ్త్ ప్రోడక్ట్ వండర్ఫుల్ పేటెంట్ తీసుకున్నారనేది మనకు అమెరికాలో పేటెంట్ తీసుకున్న ప్రోడక్ట్. ఈ యొక్క ఐస్ క్రీమ్లో అమెరికా వాళ్ళు పేటెంట్ ఎలా ఇచ్చారు, మరి మన ఇండియా ప్రోడక్ట్ కదా ఇది అంటారు. దానికోసమే మన ఇండియన్ ప్రోడక్ట్ కూడా ఇతర దేశస్తులు కూడా ఒప్పించగల సామర్థ్యం మన ఇండస్వా కంపెనీలో ఉంది. అలాంటి వండర్ఫుల్ ప్రోడక్ట్ని మనకు అందించిన ఇండస్వాకి ఒకసారి గ్రాండ్ ఆర్టిస్తూ, ఎందుకంటే ఒబైసిటీ అనేది అన్ని ప్రాంతాల్లో ఉంది. ఈ ఒబైసిటీకి నాంది పలక దానికి చెక్ పెట్టడానికే మన యొక్క వండర్ఫుల్ ఐస్ క్రీమ్ వచ్చింది. ఈ ఐస్ క్రీమ్ యొక్క ఏంటంటే ఫ్లాట్ టమ్మీ, ఇది పొట్టని సమాంతరం చేయడానికి వచ్చిన ఫ్లాట్ టమ్మీ బార్. మరి ఈ యొక్క ఐస్ క్రీమ్ ఫ్లాట్ టమ్మీ బార్లో ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, మరి దీని యొక్క ఏమిటి ఫ్యాసినేట్ అంటే మనకు మార్కెట్లో దొరుకుతున్నవన్నీ కూడా ప్రోటీన్ బేస్డ్ బార్స్ ఉంది. మనది రిచ్ ఫైబర్ బేస్డ్. దీంట్లో మనకు ఏమున్నాయి అనేది కూడా మనం ఒక్కసారి తీసుకుందాం. మన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా తెలుసుకొని, దీంట్లో కర్పూరవల్లి, తర్వాత సిసినమిండికము, తర్వాత సాసిటాలు, మన యొక్క కాఫీలో ఉన్న సాసిటాల్ కూడా ఉంది. దీంతో పాటుగా మనకు రిచ్ ఫైబర్ బేస్డ్గా ఓట్స్, రాగి, నల్ల నువ్వులు, దాంతోపాటుగా రిచ్ ఫైబర్ యాంటీ కూడా ప్రోటీన్ బేస్డ్లో మనకు వేవ్ ప్రోటీన్, తర్వాత మనకు దీంతో ముకునాఫిరెన్స్ కూడా ఉంది. ఇంటి ఇంగ్రీడియంట్స్ కలుపుకొని 75 గ్రామ్ బార్ రూపంలో తీసుకొచ్చారు. దీనికి నట్స్ కూడా మనకు యాడ్ చేసి మంచి ఫైబర్, రిచ్ ఫైబర్ ఉన్న ఫుడ్గా మనకు అందించారు మన యొక్క ఐస్ క్రీమ్ ఫ్లాట్ టమ్మీ బార్. మరి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే గుడ్ ఫ్యాట్ అండ్ బ్యాడ్ ఫ్యాట్ అవుట్, అంటే మంచి కొవ్వుని పెంచుతుంది, చెడు కొవ్వుని బయటికి పంపించేస్తుంది. మరి ఈ ఐస్ క్రీమ్ బార్ ఏంటి సార్, ఎనిక ఏ ఏ విధంగా వస్తుందంటే, ఇది 4 ఫ్లేవర్స్లో 28 చార్సెస్ వస్తాయి, 28 బార్స్ వస్తాయి ఒక బాక్స్లో. ఇవి 4 ఫ్లేవర్స్లో ఉంటాయి. ఆరెంజ్, తర్వాత వచ్చి చాక్లెట్, మనకు వెనీలా, స్ట్రాబెర్రీ, ఇవి ఆరెంజ్, మ్యాంగో, ఇవి 4 వస్తాయి. 4 ఫ్లేవర్స్ కూడా ఒక్కొక్కటి ఈచ్ 7 బార్స్ వస్తాయి. మరి ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది సార్ అంటే, ఇది 3 విధాలు మనకు వర్క్ చేస్తుంది. ఒకటి వెయిట్ మేనేజ్మెంట్, 2 వెయిట్ లాస్, 3 వెయిట్ గెయిన్. ఒకే ప్రోడక్ట్ ఈ విధంగా ఎలా వర్క్ చేస్తుంది సార్ అంటే, మనకు తెలుసుకోవాల్సింది ఒకటే. మనము ఫుడ్ 3 పూటలా వెయిట్ లాస్, మనకు బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు తను తీసుకుంటున్న ఫుడ్తో పాటుగా 3 పూటలా తింటున్న ఫుడ్తో పాటుగా ఫుడ్ తిన్న తర్వాత ఈ బార్ తీసుకుంటే వాళ్ళ యొక్క గుడ్ ఫ్యాట్ పెరిగి ఫైబర్ రిచ్గా ఉండి వాళ్ళకు మోషనాలిటీ ఫ్రీగా అవుతూ వాళ్ళు ఆరోగ్యంగా వెయిట్ గెయిన్ అవుతారు. మరి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఎలా సార్ అంటే, తను 2 పూటల మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్ యథావిధిగా తీసుకొని నైట్ డిన్నర్ ప్లేస్లో ఈ యొక్క బార్ని రీప్లేస్మెంట్ చేసుకొని ఒక బార్ను తీసుకుని 7 to 9 మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ ఈ బార్ని బాగా నములుతూ ఒక 4 to 5 లీటర్ వాటర్ తీసుకొని వాళ్ళు హ్యాపీగా హెల్తీగా వెయిట్ లాస్ కావచ్చు. ఎందుకంటే వాళ్ళ బాడీలో చెడు కొవ్వుని మాత్రమే తీసేస్తుంది మన యొక్క ఐస్ క్రీమ్ ఫ్లాట్ టమ్మీ బార్. మరి ఈ యొక్క ఫ్లాట్ టమ్మీ బారు మనము వెయిట్ లాస్కి, వెయిట్ గెయిన్కి ఉపయోగపడుతుంది. మరి వెయిట్ మేనేజ్మెంట్ ఏంటి సార్ అంటే, మన బాడీ మాస్ ఇండెక్షన్ ప్రకారం మనం వెయిట్ కరెక్ట్గానే ఉన్నాం సార్. వెయిట్ కరెక్ట్గా ఉండాలంటే మనకు బాడీలో ఎప్పటికప్పుడు వేస్ట్ అని బయటికి వెళ్తూ ఉంటే మనం వెయిట్ పెరగకుండా కరెక్ట్గా ఉంటాం. ఆ వేస్ట్ బయటికి పంపడానికి అప్పుడప్పుడు రిచ్ ఫైబర్ కావాలి, కాబట్టి ఆ ఫైబర్ మనకి ఇందులో ఉంది. కాబట్టి ఐస్ క్రీమ్ బారు వారానికి 2-3 బార్స్ తీసుకుని కూడా మనము వెయిట్ పెరగకుండా, వెయిట్ లాస్ కాకుండా మన వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. ఇది 3 విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. ఇది మన కంపెనీలో ఉన్న 5 ప్రోడక్ట్లు కూడా మీకు నేను వివరించాను. మరి ఇక్కడ మన యొక్క కంపెనీ యొక్క హెడ్ ఆఫీసు జయమాల ఎక్స్టెన్షన్ బెంగళూరులో ఉంది. ఇక్కడ మనకు వైబ్రెంట్ వ్యూ అనే ఎడ్యుకేషన్ సిస్టమ్ నేను ముందే చెప్పాను. మనం ఏ చదువు లేకపోయినా ఇండస్ట్రీలో చదువు నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఏ వయసుతో సంబంధం లేదు, పిల్లవాళ్ళ పెద్దవాళ్ళ అక్కర్లేదు, చదువు రాని వాళ్ళు కూడా వరగలేదు. ఇక్కడ వైబ్రెంట్ వ్యూ సిస్టమ్ మనకు ఎడ్యుకేషన్ నేర్పిస్తుంది. అటువంటి వండర్ఫుల్ వైబ్రెంట్ వ్యూ కూడా మనం ఒక్కసారి గ్రాండ్ ఆర్టిస్తూ, మన చైర్మన్ గారు కూడా గ్రాండ్ ఆర్టిస్తూ తెలుసుకుందాం. మరి దీంతో పాటుగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ R&D డిపార్ట్మెంట్ మనకు బయోయాక్టివ్ జపాన్ మనకు 2006లోనే ఇక్కడ స్థాపించారు. బయోయాక్టివ్ జపాన్ ఏంటంటే
మన యొక్క ప్రాజెక్ట్ అన్ని కూడా ఇంత టేస్టీగా రావడానికి కారణం మన జపాన్ టెక్నాలజీ, మన R&D. మనము ఆయుర్వేదాన్ని ఎక్కడ చూసినా కానీ చాలా వరకు వాడలేరు, ఎందుకంటే ఆయుర్వేదము కషాయాల రూపంలోనే ఉంటుంది, దాన్ని తీసుకోవడానికి మానవులకు అసాధ్యమవుతుంది. అప్పుడు యోగులు ఇలాంటి వాళ్ళు సాధ్యం చేసుకుని తాగేవాళ్ళు, కానీ మనము మన పూర్వీకులు తాగిన మనం తాగలేకపోతున్నాం. మనమంతా టేస్ట్కి అలవాటు పడ్డాం. మన నాలుక ఎప్పుడు టేస్ట్ కోరుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి టేస్ట్గా తీసుకొచ్చారు మన యొక్క ఇండస్ట్రియల్ ప్రాడక్ట్స్ అన్ని కూడా. దానికి అన్నిటికి కూడా మన మూల కారణం మన బయోయాక్టివ్ జపాన్. ఫార్ములేషన్ అంతా అక్కడే ఉంటుంది, మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్. ఆ ఫార్ములేషన్ ప్రకారం మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. మరి ఈ ప్రోడక్ట్ యొక్క కంపెనీ యొక్క మన R&D కూడా కెపాసిటీ ఏంటంటే, మనము ఇంతకు ముందు కూడా 5,50,000 టన్నులు పర్ మంత్కి యూనిట్స్ కెపాసిటీ యొక్క మూలధనం ముడి సరుకు మనం అందించే కెపాసిటీ మనకు ఉంది. ప్రోడక్ట్ మన యొక్క ఫ్యాక్టరీ ఆలివ్ లైసెన్స్ ఇండియా. మన ఎక్కడుంది మన ఫ్యాక్టరీ అంటే నీలమంగళంలోనే అడ్రస్ ఉంది. ఇక్కడ కర్ణాటక స్టేట్లో నీలమంగళంలో మన ఫ్యాక్టరీ ఉంది. దాంతోపాటుగా మన యొక్క సర్టిఫికేట్స్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. మనకు అత్యంత పరిమాణికం కలిగిన కోస సర్టిఫికేట్ మనకు ఉంది. కోస సర్టిఫికేట్ జపాన్లో కంపల్సరీ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. తర్వాత గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్టిఫికేట్ అంటే మనం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, దాన్ని కూడా కర్ణాటక గవర్నమెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పేసి సర్టిఫికేట్ ఇచ్చారు. తర్వాత CCI మెంబర్ ఆఫ్ కాన్ఫరెన్షన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్లో మనకొక CCI సర్టిఫికేట్ ఉంది. తర్వాత స్టాఫ్ సిస్టమ్, మనకు ఎలాంటి సాఫ్ట్వేర్లో కూడా లేని స్టాఫ్ సిస్టమ్ కొన్ని సాఫ్ట్వేర్లోనే ఉంటుంది, పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్లో ఉంటుంది. అలాంటి స్టాఫ్ సిస్టమ్ ఉంది. ఏ రోజుకి ఆ రోజు మనకు అప్గ్రేడేషన్ చేసి మన యొక్క ఆర్గనైజేషన్లో ఎవరెవరు ఉన్నారు, ఏ వ్యక్తి వచ్చాడు, ఎవరున్నారు, ఏంటి, వాళ్ళకి ఏం బిజినెస్ జరిగిందని కూడా, ఎక్కడ ఇన్కమ్ పడాలని కూడా మన స్టాఫ్ సిస్టమ్ ద్వారా విత్ మినిట్స్ మనకు అప్డేట్ చేసి అందిస్తున్న స్టాఫ్ సిస్టమ్ కూడా ఒకసారి గ్రాండ్ అవుట్ ఇద్దాం. నెక్స్ట్ మనకు ఉన్న అవార్డ్స్ ఏంటి అంటే, మనకు GSTలో నంబర్ 1 GST పేరుగా మనకు GST డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చింది. దాంతోపాటుగా మనకు బెస్ట్ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్, మనకి ఏంటంటే కన్జ్యూమర్కు డిస్ట్రిబ్యూటర్ సెంటర్గా మన ప్రోడక్ట్ అందిస్తుంది మన కంపెనీ వారు. ఆ కొరియర్ సంస్థ ఎవరైనా కానీ కంపెనీ మాత్రం మనకు కేర్ తీసుకొని మన డిస్ట్రిబ్యూటర్కి సాటిస్ఫై చేసి ప్రోడక్ట్ అందిస్తుంది. ఇది వండర్ఫుల్ అండి. దీంతో పాటుగా మనం ఇంకా ముందుకెళ్దాం. మనం ఇంకా ముందుకెళ్ళేటప్పుడు దీంట్లో ఎలాగా ముందుకెళ్ళాలి, మనం ఎట్లా రావాలి సార్ అంటే, కొత్త వాళ్ళు ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటే, మనం ఫస్ట్ పొటెన్షియల్ కస్టమర్స్ ఫర్ యువర్ ఇమ్మీడియట్ ఫ్యామిలీస్, మన ఫ్యామిలీలోనే మనము కస్టమర్స్ని సపోర్ట్ తీసుకోవాలి. మరి మన ప్రోడక్ట్స్ ఏమున్నాయి, దేనికి సపోర్ట్ అవుతున్నాయంటే, మన ఫ్యామిలీలో బ్లడ్ షుగర్ మేనేజ్మెంట్ సపోర్ట్ చేస్తుంది, తర్వాత కార్డియాక్ హెల్త్ సపోర్ట్ చేస్తుంది, గుండె హెల్త్గా ఉంటుంది, హార్ట్ హెల్త్ సపోర్ట్గా ఉంది, వెయిట్ మేనేజ్మెంట్ ఉంది, మనకు హ్యూమన్ హెల్త్ సపోర్ట్గా ఉంది, స్కిన్ హెల్త్ సపోర్ట్గా ఉన్నాయి. ఇన్ని సపోర్టెడ్ ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మనం దీని నుంచి కస్టమర్స్ని క్రియేట్ చేసుకోవడం ఇంపార్టెంట్. మరి ఎలా సార్ అంటే, మన ఫ్యామిలీలోనే మనము ఫస్ట్ ఒక 300 PV రిటైల్ చేసుకోవడానికి మన బ్రదర్స్, సిస్టర్స్, మన ఫాదర్, మదర్, మన యొక్క వైఫ్ రిలేషన్స్ కూడా ఈ విధంగా మన ఒక 3-4 ఫ్యామిలీని ఉపయోగించుకొని మన 300 PV రిటైల్ చేసుకొని మనం బిజినెస్ ఓనర్గా కూడా ఇందులో అవకాశం ఉంది. బిజినెస్ ఓనర్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఏ కంపెనీలోన బిజినెస్ ఓనర్ అయ్యే అవకాశం ఉందో లేదో కానీ నాకు తెలిసిన, నేను సర్వీస్ చేసిన కంపెనీలు ఎక్కడా లేదు. నేను ఇక్కడే ఇండస్ట్రీ అనే ఫస్ట్ బిజినెస్ ఓనర్గా గుర్తింపు తీసుకున్నాను. అట్లా మనకి ఇక్కడ స్టార్ అయితేనే బిజినెస్ ఓనర్గా మనకు సర్టిఫై చేస్తుంది కంపెనీ. మరి తర్వాత బిజినెస్ ఓనర్ అయిన తర్వాత మనము ఇక్కడ ఏ ఇన్కమ్ తీసుకుంటున్నాం అనేది కూడా ఇక్కడ మనకు ఆపర్చునిటీ ద్వారా కూడా స్టార్ట్ విత్ మీకు టర్న్ ఓవర్ 37,200 రూపాయలు మనము బిజినెస్ ఓనర్గా మనము తీసుకుంటున్నామంట. మరి ఫ్రాంచైజ్ మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఫ్రాంచైజ్ ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు మనకు ఐడెంటిఫికేషన్ 2 ఫ్యామిలీస్. మనం ఇక్కడ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు తను కంపెనీ పెట్టినప్పుడు 5 మంది ఫ్రెండ్స్తోనే పెట్టాడు. ఆ 5 మంది ఫ్యామిలీస్తో ఆయన ఓపెన్ చేసి ఈరోజు కోట్లలో టర్నోవర్ చేస్తున్న నారాయణమూర్తి గారికి ఒకసారి మనం వార్త ఇచ్చి చూద్దాం. మరి అలాంటి వండర్ఫుల్ మన కంపెనీలో కూడా మనము 2 ఫ్యామిలీస్తోనే ఇక్కడ లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు డిస్ట్రిబ్యూటర్ తీసుకొచ్చుకొని సపోర్ట్ చేసి వాళ్ళకు కూడా
300 రీటైల్ చేస్తే మనం 250 అవుతారు. ఇక్కడ మనకు వండర్ఫుల్గా మనము ఫ్రాంచైజ్ ఓపెన్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు యువ బిజినెస్. ఇది మనం స్టార్ట్ చేసుకునేకి అవకాశం. తర్వాత మనకు అదే స్టార్ 500 నెక్స్ట్ లెఫ్ట్ ఇప్పుడు 5 స్టార్స్తోనే స్టార్ 500 కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ లేదు నెక్స్ట్ సెకండ్ సిస్టమ్ ఎట్లుందంటే జూలైలో లెఫ్ట్ 10 రైట్ 10 స్టార్స్తో క్రియేట్ చేసుకున్నా కూడా స్టార్ 500 కంప్లీట్ అయితే మనకు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళది మనకు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. మనం ఎలాంటి పేమెంట్ చేయకుండా మనకు వచ్చిన కమిషన్ ఫస్ట్ ఇయర్ మనకు ఫ్రీగా ఉంటుంది, సెకండ్ ఇయర్ మనకు వచ్చిన కమిషన్లోనే కంపెనీ కట్టి మనకు ఈ యొక్క అవకాశం మనకి ఇస్తుంది. ఎందుకంటే మనకి ఏదైనా యాక్సిడెంటల్గా జరిగినా కూడా మనకు 1,25,000 రూపాయలు ఉంటుంది, 5 లక్షలు మనకు ఇన్సూరెన్స్ కూడా ఉంది. మరి ఇంత వండర్ఫుల్ కంపెనీ మనకు అచీవ్ స్టార్ టుడే స్టార్ ద యాక్షన్ రైట్ నౌ. మనం ఇప్పుడే మనం స్టార్ట్ చేసుకొని మన యొక్క స్టార్ ర్యాంక్ని కంప్లీట్ చేసుకోవచ్చు. రైట్ నౌ మనకు మంచి అవకాశం ఉంది ఇక్కడ ఇండస్ వాళ్ళు. మరి ఈరోజు ఈ వైబ్రెంట్ వివో మనకు అందించిన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫాలో చేసుకొని కూడా మనం అందరం కూడా ఒక సిస్టాన్ని మనం కంప్లీట్ చేసుకొని మనం ముందుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ధన్యవాదాలు. నేను ఎక్కడైనా తడబడ్డాడు నాకే తెలుసు, కొద్దిగా మీరు కూడా నాకు సజెషన్స్ ఇస్తే సజెషన్ అన్ని కూడా నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరూ కూడా ఇంతవరకు నా యొక్క ప్రసంగాన్ని విన్న మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సురేష్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ నేను రిపీట్ చేయాల్సింది ఏం అవసరం లేకుండా సారే కంప్లీట్గా చాలా చక్కగా నిదానంగా చిన్నపిల్లలకు చెప్పినట్టుగా అర్థమయ్యేవంతంగా సార్ చెప్పాడు కదా. సో మరొకసారి సార్కి మనం గ్రాటిట్యూడ్ తెలుద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి మన ప్రోడక్ట్స్ అన్ని ఒక్క మాట చెప్పాలంటే అన్ని కూడా ఫ్రంట్ లైన్ ఇమ్యూనిటీ బూస్టర్స్, అన్ని కూడా రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఫ్రంట్ లైన్ ఇమ్యూనిటీ బూస్టర్స్ మనకి ఇవన్నీ. సో మరి వితౌట్ ఎనీ లేట్ మరి ఈరోజు ప్రోగ్రామ్ మనం ఎండింగ్కి వచ్చేసాం కాబట్టి ఒక కీనోట్ స్పీకర్ ద్వారా మనం వాల్యుబుల్ సజెషన్స్ తీసుకొని ఈరోజు సెషన్ని వైండప్ చేసుకుందాం. ఇక్కడ మనకు ఉమెన్ ఎంటర్ప్రినర్స్, సో డైరెక్ట్ సెల్లింగ్లో ఉమెన్ ఎంటర్ప్రినర్షిప్ని బాగా డెవలప్ చేయాలని గవర్నమెంట్ ఎట్లయితే ఫోకస్ చేస్తుందో, కంపెనీ ఎట్లయితే ఫోకస్ చేస్తుందో, టీం అన్నం కూడా అదే విధంగా ఫోకస్ చేస్తూ ఉమెన్ ఎంపవర్మెంట్ని ముందు తీసుకెళ్తున్నాం కదా. మన జూమ్లో 70 to 80% ఉమెన్స్ ఉన్నారు కదా. సో మరి ఉమెన్స్ అందరికీ ఇది ఎట్లా సార్ నేను చేయగలుగుతానా, ఇంట్లో పనులు, పిల్లలు, బయట పనులు, నాకు చాలా ఉన్నాయి సార్, బ్యాలెన్స్ చేయగలుగుతానా అని రకరకాల ప్రశ్నలు ఉంటాయి ప్రతి ఒక్క మహిళకి కదా. ఇక్కడ ఆల్రెడీ ఒక మహిళ తన ఆల్రెడీ ఒక సెల్ఫ్ ఎంప్లాయీగా అంటే ఒక మెడికల్ షాప్ని రన్ చేసుకుంటూ వీవాని టేకప్ చేసుకుంటూ, ఒక విధంగా చెప్పాలంటే మేడం మెడికల్ షాప్ కన్నా ఎక్కువ వీవాలనే ఉంటుంది. మీరు అందరు గమనిస్తూనే ఉన్నారు మేడంని కదా. సో ఈరోజు ఈ వీవా ద్వారా మేడం అరౌండ్ ఒక 28 lakhs ఎబో ఇన్కమ్ చేసి ఎంతోమంది మహిళలను ఇన్స్పైర్ చేస్తూ, సో ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రతి ఒక్క మహిళ సాధించడానికి అవకాశం ఉంది అని ఈరోజు మేడం ప్రూవ్ చేస్తూ ముందుకెళ్తున్నారు. టుడే అవర్ కీనోట్ స్పీకర్ నారా లావణ్య మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్ ఇంట్రడక్షన్. ఒక్కసారి మీ అందరికీ హార్ట్ ఇస్తున్నాను నేను. ఇక్కడే ఉన్నట్టయితే ఇక్కడ రియాక్షన్స్ ఉంటాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో రియాక్షన్ ఇవ్వండి. ఒక 5 minutesలో నేను క్లోజ్ చేసేస్తాను. ఓకే, మై సెల్ఫ్ నారా లావణ్య శ్రీనివాసులు, పెర్ల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండస్ వివా. నాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి భోగ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. నన్ను గైడ్ చేస్తూ ముందు తీసుకెళ్తున్న మై మెంటర్ మన్యం రేణుకా ఆర్పస్ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఇక్కడ వితౌట్ సీనియర్, వితౌట్ గైడ్ మనం సక్సెస్ అవ్వలేము. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. 2 కళ్ళ లాంటిది అనమాట. ముందు తీసుకెళ్తారు వాళ్ళు. ముందు సీనియర్ అంటే ఏంటంటే ముందు మనకంటే ముందు చూసిన వ్యక్తి అనమాట. గైడ్ అంటే ఏంటంటే ఆల్రెడీ అది సక్సెస్ అయ్యి ఇంకా చాలా కొంచెం ముందు చూపు అవగాహన ఉన్న వ్యక్తి అనమాట. ఈ విధంగా మనం అందరము సక్సెస్ అవ్వచ్చు. నేను ఈరోజు చూస్తున్న లావణ్య మేడం సాధారణ వ్యక్తే. మాట అంటే మాట్లాడడానికి రాదు, పక్కింటి విషయాలు మనకి ఎందుకులే, ఒక ఏదైనా మాట్లాడినా కానీ ఇంకా దాన్ని మాట్లాడడం కూడా రాదు, ఏది వ్యక్తపరిచేదాన్ని కాదు, ఏది మన సజెషన్స్ ఇచ్చే ఒక వ్యక్తిత్వం కాదు, మన ఫ్యామిలీ వరకే అంతే. ఇంకా అలాంటివి ఉన్న లైఫే. కానీ ఈ రోజు ఇండస్ట్రీ ఎంతగా మార్చింది అంటే ఇప్పుడు చూస్తున్నారు నన్ను. ఓకేనా, మీరందరికీ సాధ్యము. మనలో ఉన్న స్కిల్స్ ని బయట తీయడమే ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఒక ఉద్దేశము. ఇక్కడ అందరికీ ఉంటుంది, కానీ మనము ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మాత్రమే మనం బయట తీయడం జరుగుతుంది. అన్ని సాధనాలు ఉంటాయి,
కానీ మనం ఏ కర్రీ ఉండాలంటే ఆ స్కిల్స్ ఇస్తాం. అవునా కదా? దానికి రకమైన ఒక వంటను మనం నేర్చుకుంటాం, చేస్తాం. అన్నీ సాధ్యం అవుతది. అన్ని ఇంట్లో ఉన్న పనులన్నీ ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క దానికి, ఒక్కొక్క సమయము, ఒక్కొక్క ఆలోచన విధానంతోటి మనం క్రియేట్ చేస్తాం అన్నీ గూడా. ఇక్కడ గూడా అంతే అన్నమాట. ఇక్కడ గూడా మనస్తత్వాలతోటి చేసే వ్యాపారం అన్నమాట ఇది కంప్లీట్‌గా. ఇదేంటి అంటే కంప్లీట్‌గా వరల్డ్ క్లాస్ ఆపర్చునిటీ. అయ్యో! లేడీస్ చేస్తున్నంటే ఒక చీప్ పని. అట్లా ఏమి లేదు. వరల్డ్ క్లాస్ ఆపర్చునిటీ ఇది. వాళ్ళలోనే ది బెస్ట్ ఇన్‌కమ్ ప్లాన్ ఉన్న ఆపర్చునిటీ ఇండస్ట్రీలో. అలాగే మరి ఇది ముందుకెళ్తుందా? ఇప్పుడు నేను లాగిన్ అవుతాను. నేను ముందుకెళ్తాను. మరి ముందుకెళ్ళగలనా నేను? అనే ఒక డౌట్ ఉంటుంది అందరికి. చాలా క్వెషన్స్ ఉంటూ ఉంటాయి. స్టార్ట్ చేశామంటే మనం సక్సెస్ అవ్వాలి. లేకపోతే వాళ్ళ నలుగురు ఏమనుకుంటారో అనేది ఒకటుంటుంది మనకి. కానీ ఇక్కడ చూడండి, ఎవరో మనం చిన్న పిల్లలం కాదు. యాస్ ఎ పేరెంట్ ఓకేనా? చాలా మంది పేరెంట్సే ఉన్నాం. అయితే బయట చూడండి, ఏదైనా సరే మనము స్టార్ట్ చేయాలంటే ఫ్యూచర్‌లో జరగబోయే వ్యాపారం దృష్టిలో ఉంచుకొని ఈరోజు వర్క్ చేయాలండి. మీరందరూ కామన్‌గా మామూలుగా చూడొచ్చు. అనారోగ్యాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మన చిన్ననాటున్న ప్రాబ్లమ్స్, ఈ రోజున్న ప్రాబ్లమ్స్ డిఫరెంట్. 5 సంవత్సరాల ముందున్న ప్రాబ్లమ్స్, ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ డిఫరెన్స్. ఇంకా రాను రాను ఇంకా అనారోగ్యాలను పెరుగుతున్నాయి. అప్పుడు తిన్న ఫుడ్డు, ఇప్పుడు తిన్న ఫుడ్ చేంజ్ అవుతుంది. ఎక్కువ ఫ్లెక్సిబుల్ అవుతుంది. మనకంతా ఎంజాయ్‌మెంట్ అవుతుంది. ఎంత ఎంజాయ్‌మెంటో అంత డ్యామేజ్. అనారోగ్యాలనేది రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త పేర్లు కొత్తగా ఇంకా రావడం జరుగుతుంది. ఇంకా చూడడం జరుగుతది. కాబట్టి అనారోగ్యాలు పెరుగుతున్నాయి. అవి తగ్గేది లేదు. కాబట్టి సంపూర్ణ ఆరోగ్యానికి సప్లిమెంట్స్ మన దగ్గరున్నాయి. అలాంటి అనారోగ్యాల బారిన పడకుండా మనం ప్రొటెక్ట్ చేసే ఒక అద్భుతమైన ఆయుధాలు మన దగ్గరున్నాయి. అవే ప్రొడక్ట్స్. ఓకేనా? కాబట్టి ఫ్యూచర్ బిజినెస్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఆర్థిక అవసరాలనేవి రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. రిక్వైర్‌మెంట్ చాలా పెరుగుతుంది. అప్పుడున్న రిక్వైర్‌మెంట్ వేరు. ఈ రోజున్న రిక్వైర్‌మెంట్ వేరు. రోజు రోజుకు ఫీజులు అవ్వచ్చు, ట్యూషన్స్ అవ్వచ్చు, డైలీ ఖర్చులవ్వచ్చు. రోజు రోజు అవే వ్యక్తులున్నాం మనం. కానీ రోజు రోజుకు నీడ్స్ పెరుగుతున్నాయి. ఎవరైనా చెక్ జేసుకోవచ్చు. ఇప్పుడున్న సాలరీ 10 సంవత్సరాల కంటే ముందు ఎంత సాలరీ ఉంది, ఇప్పుడు ఎంత సాలరీ ఉంది చెక్ జేసుకోండి. డబ్బులు ఒక 10 రెట్లు పెరిగిందనుకో, అంటే రూపాయి ఉందనుకో రూ. 10 అవ్వాలి ఈరోజు. ఆ రోజు 10,000 ఉందనుకో ఈరోజు రూ. 1,00,000 అవ్వాలి. ఉందనుకోండి, ఆ రోజున్న లైఫే ఈ రోజు ఉంటది. ఈ రోజున్న లైఫే 10 సంవత్సరాల తర్వాత మనకి 10 రెట్లు ఉందనుకోండి, ఆ లైఫ్ ఇప్పుడున్న లైఫే అప్పుడు ఉంటది అంతే ఇంకా. జస్ట్ మనం చెక్ చేసుకోవచ్చు. ఆర్థిక అవసరాలని అప్పుడేమో చేబదులు ఉండేది. తర్వాత ఏంటంటే కొంచెం వడ్డీ ఉండేది. ప్రామిసరీ నోట్ ఉండేది. ఇప్పుడు ఏకంగా ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఏదన్నా షోరూమ్ పెట్టాలంటే ఖచ్చితంగా క్రెడిట్ కార్డ్ ఆప్షన్ పెడుతున్నాడు. ఎందుకంటే ఎవరి దగ్గర డబ్బులు లేవు. పొద్దున్న లేస్తే కాల్స్ వస్తుంటాయి. క్రెడిట్ కార్డ్ కావాలంటే ఆర్థిక అవసరాలు పెరుగుతున్నాయన్నది చెక్ చేసుకోండి. క్రెడిట్ కార్డ్ కంపెనీలు ఎన్నొచ్చాయో చూడండి ఒకసారి. ఎందుకంటే ఆర్థిక అవసరాలు పెరుగుతున్నాయి. ఒక ఒక 10,000 పెట్టి ఫ్రిడ్జ్ కొనాలన్నా ఈఎంఐ చూస్తున్నారంటే ఎంత ఇబ్బందుల్లో ఉన్నాం చూడండి. ఆర్థిక అవసరాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి కావాల్సినంత సంపాదన క్రియేట్ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం ఇండస్ట్రీలో. మన స్కిల్ తగ్గ ఇన్‌కమ్. నేను చదువుకోలేదండి. నేను హౌస్ వైఫ్‌నండి. లేదు నాకు మాట్లాడడం రాదండి. అట్లా ఏమి లేదు. మనకి ఏది మాట్లాడడం రాకుండానే ఈ డ్రెస్ బావుందని, నగలు బావున్నాయని, చీర బావుందని ఎన్నో చెప్తూ ఉంటాం. ఒక సామాన్యులైన వ్యక్తి యొక్క టాకింగ్ పవర్‌ని ఉపయోగించుకొని కోటానుకోట్ల వ్యాపారం జరుగుతుంది. వాళ్ళకి సంపాదన సృష్టించి పెట్టేది ఎవరు అంటే మనమే. మనం ఉన్నాం గాబట్టే ఫ్రీ మౌత్ పబ్లిసిటీని ఉపయోగించుకొని వాళ్ళు కోటానుకోట్ల రూపాయలు ఎర్న్ చేస్తున్నారు. కానీ మన పవర్ మన కోసం ఉపయోగించుకుంటే ఎంత క్రియేట్ చేసుకోగలము? ఒకసారి ఆలోచించండి. అట్లా మనం క్రియేట్ చేసుకొని, మనం వాడి డ్రింక్ ఇట్, ఫీల్ ఇట్, షేర్ ఇట్. ప్రొడక్ట్ వాడి బెనిఫిట్ తీసుకొని 10 మందికి షేర్ చేయం. ఎట్లాగో కలుపుగోలుగా మాట్లాడే, అర్థమయ్యే మాట్లాడే ఒక విధానము మనకు ఆల్రెడీ పుట్టుకతోటి వచ్చిన విద్య అన్నమాట లేడీస్. పట్టించుకోవడం. వేరే వాళ్ళ ఒక విషయాలను చాలా పట్టించుకుంటాం. అవి అన్నీ వెనుకబెట్టిన విద్యలన్నమాట. అది జస్ట్ మనం ఒక బిజినెస్‌గా మార్చుకుంటే ఇండస్ట్రీ వల్ల అద్భుతాలు సృష్టించొచ్చండి. ఓకేనా?
కాబట్టి కావాల్సినంత ఆదాయం మనమే క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఏంటంటే అందరికీ ఉంటుంది. సక్సెస్ అవ్వాలని చాలా మందికి ఉంటుంది. ఇన్‌కమ్ చూడగానే అబ్బా! ఇన్ని లాక్సా? ఇంత డబ్బులా? నేను సంపాదించుకోవాలని ఉంటుంది. అందరికీ ఉంటుంది. కానీ ఇక్కడ ఏముండాలి అంటే సంపాదించాలని ఉంటది. కోరిక అనేది ఉంటది. కోరిక కూడా ఉండాలి. కోరిక ఉండాలి. తీరిక ఉండాలి. చేసే తీరిక ఉండాలి. సమయం ఇచ్చే తీరిక ఉండాలి. వర్క్ చేసే తీరిక ఉండాలి. అలాగే ఓపిక ఉండాలి. ఏదైనా సమ్ ప్రాసెస్. ఇల్లు ఊడ్చాలన్నా కొంచెం ప్రాసెస్. వంట చేయాలన్నా కొంచెం ప్రాసెస్. దేనికైనా కొంత ప్రాసెస్. ఇదేంటి అంటే మనం ఉన్నన్ని రోజులు మనకు రావడం జరుగుతుంది. అలాగే ఫ్యూచర్ జనరేషన్ కూడా ఇచ్చే ఒక సంపద సృష్టించే ఒక అద్భుతమైన మార్గం. ఆపర్చునిటీ ఇది. కాబట్టి కొంత టైం తీసుకుంటుంది. సాధించే వరకు ఏంటి అంటే ఓపిక అనేది ఉండాలి. ఈ 3 గనక ఉంటే 100% సక్సెస్ అవ్వొచ్చండి ఇందులో. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ విధంగా చేస్తే అందరము మీరు, నేను అందరము ఎవ్వరైనా సరే చదువుకున్న వాళ్ళైనా సరే, చదువుకున్న వాళ్ళైనా సరే. నాకు బిఫోర్ నాలెడ్జ్ లేదు. మెడికల్ షాప్ రన్ చేశాను. నిజమే. కానీ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ నేర్పించిన ఒక మోర్ నాలెడ్జ్ అనేది ఎంత అసలు అద్భుతం. నన్ను ఇట్లా క్రియేట్ చేసిందనమాట. మనకెవరు ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నేర్పరు చిన్నప్పటి నుంచి. చదువుకున్న తర్వాత చేసేది సంపాదన కోసమే ఎవరైనా కష్టపడేది. ఆ సంపాదన గురించి ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వరు చిన్న పిల్లల నుంచి? ఇవ్వరు. కాబట్టి డైరెక్ట్ ఆర్థిక పాఠాలే ఏవైతే ఉంటాయో అవే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఫ్రీ ఎడ్యుకేషన్ మనకి. ఎప్పుడైనా ఫిజికల్ ప్రోగ్రామ్ జరిగితే అప్పుడు మనకు ఏదైనా అమౌంట్ తోటి మన మీద మన పైన పెట్టుకునే ఒక పెట్టుబడే అసలైన పెట్టుబడండి ఇందులో. ఇంకంతే. మన ఒక ఫ్రీ టైమ్‌ని ఉపయోగించుకొని ఇక్కడికి ప్రోగ్రామ్స్ డిజైన్ అక్కడ ఒక సమయాన్ని మీరు సమకూర్చుకొని ఇక్కడ వినడానికి, రాసుకోవడానికి, నేర్చుకోవడానికి, నేర్పించడానికి గనక మీరు ఫోకస్ చేస్తే అద్భుతాలు సృష్టించొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య మేడం ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. సో మరి ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి మీ అందరి యొక్క ప్రజెన్స్ అండ్ వండర్ఫుల్ ప్రజెంటేషన్ ఇచ్చిన థ్యాంక్ యూ సో మచ్ సార్. రంగా సార్ వండర్ఫుల్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఫస్ట్ టైమ్‌లోనే చాలా ది బెస్ట్‌గా ఇవ్వడం జరిగింది. ఒకసారి నా కోసం రంగా సార్‌కి హార్ట్ ఇవ్వండి. అండ్ లావణ్య నాకు మేడం చాలా వెరీ ఇన్స్పిరేషన్ సారు. 4 తను ఇది 5:00 మీటింగ్‌లో నాకంటే ముందుండేవాడు. తనకంటే ముందుండాలని నేను ఛాలెంజ్ పెట్టుకున్నానండి. చూడండి. అప్పుడు లింక్ పెట్టే అవకాశం వచ్చింది కాబట్టి తనకంటే ముందే నేను ఉండగలిగాను. చూడండి. నేనేదైతే కోరుకున్నానో అది డైరెక్ట్ అప్పనంగా నాకు రావడం జరిగింది. ఇదన్నమాట. కోరుకునే అన్ని సాధించే ఒక స్కిల్ అందరికీ ఉంది. నేచర్ అది ఇస్తుంది మనకి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ కి అండ్ ఈరోజు స్పీకర్స్ కి కీనోట్ స్పీకర్ కి ఒకసారి గ్రాండ్ అప్లాజ్ ఇస్తూ ఈరోజు మనం సెషన్ ని వైండ్ అప్ చేసుకుందాం. మళ్ళీ టుమారో 5 AM కి మనకు మంజుల మేడం ప్రజెంటేషన్ ఉంది. మళ్ళీ 5 AM లో కలుద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.